వెల్కమ్ టు బియాండ్ న్యూస్ టీవీ. దినపత్రికలు, టీవీ ఛానల్స్ వంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా చెప్పదలుచుకొని వార్తలు వెనుక విశేషాలను, వాస్తవాలను వివరించే చిన్న ప్రయత్నమే ఈ బియాండ్ న్యూస్ టీవీ ఛానల్. భారత చైనాల మధ్య యుద్ధం వస్తుందా? వస్తే ఎవరికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి? ఆయుధ సంపత్తిలో రెండు దేశాలు సరిసమానమైనవేనా? మొదలైనవి సహజంగా ఆసక్తి కలిగించే అంశాలు. చైనా ప్రభుత్వాధినేతలు, అధికార మీడియా చేస్తున్న ప్రకటనలను చూస్తే చైనా యుద్ధానికి చాలా ఉత్సాహపడుతున్నట్లు కనిపిస్తోంది. ఇండియా కూడా దీనికి సమాధానంగా సిక్కిం సెక్టార్కు అదనపు బలగాలను తరలించడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ నుంచి అత్యవసరమైనటువంటి మందుగుండు సామగ్రిని, పలు రకాలైన ఆయుధాలకు స్పేర్ పార్టులను కొనుగోలు చేసేందుకు రంగంలోకి దిగింది. దీనిని బట్టి చూస్తే రెండు దేశాల మధ్య భారీ స్థాయిలో కాకుండా తక్కువ స్థాయిలో త్వరగా ముగిసిపోయే యుద్ధం జరిగే అవకాశాలున్నాయా అన్న అనుమానం కలుగుతోంది. ఆయుధ బలం దృష్ట్యా చూస్తే, అంటే యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలు, దాడులకు ఉపయోగించే హెలికాప్టర్లు వంటి సాధన సంపత్తి దృష్ట్యా చూస్తే చైనాదే పైచేయిగా ఉన్నది. అంతేకాదు, భౌగోళికంగా కూడా అత్యంత ఎత్తైన ప్రదేశాలలో జరిగే ఈ యుద్ధంలో ముఖ్యంగా చైనా మనకన్నా పైన ఉన్న కారణంగా చైనా అడ్వాంటేజ్ పొజిషన్లో ఉన్నదనే చెప్పాలి. అయితే యుద్ధాన్ని డిసైడ్ చేసేది ఇవేవీ కాదు. యుద్ధం అనేది ఒక రాజకీయ నిర్ణయం, సైన్యం తీసుకునే నిర్ణయం కాదు. మరణించేది సైనికులు, సామాన్య ప్రజానీకమే అయినా యుద్ధం జరిగేది మాత్రం రాజకీయ నాయకుల మధ్యే. దాని లెక్కలు వేరే ఉంటాయి. అధికారంలో ఉన్న పార్టీ, ఆ పార్టీ నేతలు అధికారంలో ఎంత పటిష్టంగా ఉన్నారు లేదా ఎంత బలహీనంగా ఉన్నారు అనేది యుద్ధం విషయంలో వారి నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే యుద్ధం వల్ల వచ్చే లాభ నష్టాలను ప్రధానంగా వారే భరించవలసి ఉంటుంది. అంటే యుద్ధం అంటూ జరిగితే ఎంతకాలం జరగబోతున్నది, శత్రువు ఎంతటి బలమైన వాడు, దానివల్ల రాజకీయంగా రాబోయే లాభ నష్టాలు ఎంతంత మొదలైన వాటిని బేరీజు వేసుకునే కానీ యుద్ధం విషయంలో పాలకులు నిర్ణయాలు తీసుకోరు. చైనా వంటి కమ్యూనిస్టు పార్టీ పాలిత దేశం విషయాన్ని పక్కకు పెడితే భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాలలో పాలకులు సులభంగా త్వరగా గెలిచే అవకాశం ఉన్న యుద్ధాలను మాత్రమే ఎంచుకుంటారు. ఎందుకంటే యుద్ధంలో పరాజయం అంటూ సంభవిస్తే ఆ పార్టీని, ఆ పార్టీ నాయకులను ప్రజలు క్షమించరు, వారికి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారు. అందువల్ల ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకం ఉంటే తప్ప పాలకులు యుద్ధానికి వెళ్లరు. యుద్ధం కారణంగా ఎదురయ్యే కష్టనష్టాలను సామాన్య ప్రజలు గెలిచినప్పుడు మర్చిపోతారు. అయితే ఓడితే మాత్రం ఆ కష్టనష్టాలను, వాటికి కారకులైన వారిని గుర్తుపెట్టుకుంటారు. 1971లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధం ఇందుకు తిరుగులేని ఉదాహరణ. ఈ యుద్ధం తర్వాత ఇందిరాగాంధీ తిరుగులేని నాయకురాలుగా, అపర కాళికాదేవిగా ఆవిర్భవించారు. ఇక ప్రస్తుత విషయానికి వస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు పూర్తయిపోయి మరో 2 ఏళ్లలో మళ్ళీ ఎన్నికలకు వెళ్లబోతున్నది. నల్లధనాన్ని వెనక్కు తెప్పించడంతో సహా ఎన్నికల ముందు బీజేపీ చేసిన గొప్ప వాగ్దానాలలో ఏవీ పెద్దగా నెరవేర్చిన వైనం కనబడటం లేదు. పైగా డిమానిటైజేషన్, డిజిటల్ ఎకానమీ, పశువధ నిషేధం వంటి నిర్ణయాలతో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు చైనాతో యుద్ధం అంటూ జరిగితే మరింత భ్రష్టు పట్టిపోయే ప్రమాదం ఉంది. కాదు, ఇప్పుడు బీజేపీ పరిస్థితి చాలా గొప్పగా ఉన్నది అని ఎవరైనా భావించినా, ఫలితంగా చైనాతో యుద్ధానికి దిగినా ఆ యుద్ధ ఫలితాలు భారత్కు, తద్వారా బీజేపీకి అందకుండా చేయగలిగిన స్థితిలో చైనా వ్యూహాత్మకంగా పావులు కదపగలదు. అందువల్ల యుద్ధానికి మోదీ తానుగా కాలుదువ్వకపోవచ్చు. 2019 ఎన్నికల తర్వాత చెప్పలేం, కానీ ఆ లోపు అయితే మాత్రం ఆయన బహుశా చైనాతో యుద్ధానికి దిగకపోవచ్చు. ఇక చైనా విషయానికి వస్తే, వరల్డ్ సూపర్ పవర్గా వేగంగా ఎదుగుతున్న చైనాకు తన వస్తు సేవల ఉత్పత్తులకు నూతన మార్కెట్ల అన్వేషణపై దృష్టి పెట్టాల్సిన ఈ సమయంలో ఇండియా వంటి దేశంతో యుద్ధానికి దిగితే ప్రపంచం దానిని ఒక సామ్రాజ్యవాద శక్తిగా చూస్తుందే తప్ప దాని యుద్ధాన్ని మాత్రం ఆమోదించలేదు. పోనీ భారత్ను బూచిగా చూపిద్దామనే ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో విజయం సాధించడం కష్టం. భారత్ వల్ల ప్రపంచానికి ముప్పు అని ప్రచారం చేద్దామనుకున్నా అది అంత సాధ్యం కాదు. యుద్ధం చేయకుండా పోనీ బెదిరించి లొంగ తీసుకుందామంటే మోడీ వంటి వారి విషయంలో అది కుదరకపోవచ్చు. ఈ కారణాల దృష్ట్యా చైనా కూడా యుద్ధానికి దిగకపోవచ్చు. యుద్ధం 2 దేశాలకే కాక 2 దేశాల నేతలకు కూడా నష్టం కనుక చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం జరగవచ్చు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బహుశా ఈ నిమిత్తమే వచ్చే వారం చైనా వెళ్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.
ఇటువంటివే మరిన్ని వీడియోల కోసం యూట్యూబ్లోని బియాండ్ న్యూస్ టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.